గౌతమ్ కృష్ణ ఒక సంవత్సరం కిందట ఈ పేరు వినగానే ఎవడ్రా ఇతను ఇలా ఉన్నాడు, ఏకంగా శివాజీకే ఆపోజిట్ గా మాట్లాడుతున్నాడు, అలాగే శివాజీతోనే కొట్లాడుతున్నాడని మనందరం అనుకున్నాం. కానీ యాక్చువల్ గా సీజన్ 7 లో అయినా సీజన్ 8 లో అయినా ఇండివిజువల్ గా ఆడిన ఏకైక ప్లేయర్ గౌతమ్ కృష్ణ. కాకపోతే సీజన్ 7 లో గౌతమ్ కృష్ణ శివాజీకి ఆపోజిట్ గా ఉండడం వల్ల ఆడియన్స్ గౌతమ్ కృష్ణని ఒక రాంగ్ మైండ్ సెట్ తో చూశారు. అందుకని అతను సీజన్ ఎండ్ అయ్యే లాస్ట్ మూమెంట్ లో ఎలిమినేట్ అయ్యాడు. బట్ సీజన్ 8 విషయానికి వస్తే గౌతమ్ కృష్ణని ఒక కంప్లీట్ ఇండివిజువల్ ప్లేయర్ గా ఆడియన్స్ చూశారు. అందుకని చాలా మంది గౌతమ్ కృష్ణని ఇష్టపడుతున్నారు. ఇక ఈ సీజన్ లో గౌతమ్ కృష్ణ ఎలా రేజ్ అయ్యారు, అలాగే అతను రేజ్ అవ్వడంలో ఏ విషయాలు అతనికి కలిసి వచ్చాయో మనం ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. ఈ సీజన్ స్టార్టింగ్ లో అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చే వరకు ఈ బిగ్ బాస్ సీజన్ కూడా మరో బిగ్ బాస్ సీజన్ 6 అవుతుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే అసలు కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ గా, అలాగే కంటెస్టెంట్స్ కూడా అంతగా మంచిగా లేకుండే. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చారో అప్పటి నుండి ఎంటర్టైన్మెంట్ లో గానీ, టాస్కులు ఆడే విధానంలో గానీ అన్ని కంప్లీట్ గా చేంజ్ అయ్యాయి. స్టార్టింగ్ లో గౌతమ్ కృష్ణ లాస్ట్ సీజన్ ట్రోలింగ్స్ ని తీసుకురావడం వల్ల కొంచెం నెగిటివ్ అయ్యాడు. అందువల్లనే అతను ఎలిమినేషన్ దగ్గర వరకు వెళ్లి మణికంఠ చేసిన త్యాగం వల్ల గౌతమ్ కృష్ణ సేవ్ అయ్యి తన ఆటని కొనసాగించాడు. ఇక అతను బౌన్స్ బాక్ అయిన విధానం ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎలిమినేషన్ దగ్గర వరకు వెళ్లి టైటిల్ కొట్టే సత్తా ఉన్న కంటెస్టెంట్ వరకు ఎలా ఎదిగాడో ఆ ఎదిగిన విధానం జనాలకు చాలా బాగా నచ్చింది. అతని క్లారిటీ ఆఫ్ టాకింగ్, పాయింట్ టు పాయింట్ క్లియర్ కట్ గా పబ్లిక్ ఏమనుకుంటున్నాడో ఆ పాయింట్స్ ని తీసుకువెళ్లి నామినేట్ చేసే విధానం, అలాగే ఆర్గ్యూ చేసే విధానం జనాలకు చాలా బాగా నచ్చింది. దానికి తోడు అతను కొంచెం గట్టిగా మాట్లాడే కంటెస్టెంట్లకు అతని స్వాగ్ తో ఆర్గ్యూ చేసే విధానం, అలాగే అతని ఇండివిజువల్ గేమ్ ప్లే, అలాగే అతని హానెస్టీ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చడంతో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ నుండి విన్నర్ అయ్యే సత్తా ఉన్న కంటెస్టెంట్ లా ఎదిగాడు. దానికి తోడు మన బిగ్ బాస్ తెలుగులో వేరే లాంగ్వేజ్ వాళ్ళ డామినేషన్ ఎక్కువ అవ్వడంతో మన తెలుగు ఆడియన్స్ కూడా మన తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేయాలనే నిదానం గట్టిగా వినపడడంతో జనాలు కూడా గౌతమ్ కృష్ణని మరో విధంగా చూడడం మొదలు పెట్టారు. అలాగే అతని క్యారెక్టర్ ని చూసి కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు. మెయిన్ గా మిగతా కంటెస్టెంట్లు చేసినంత బ్యాక్ బిచ్చింగ్లు గౌతమ్ కృష్ణ అస్సలు చేయలేదు. అలాగే అతను టాస్కులాడే విధానం, ఇతరులకు సపోర్ట్ చేసే విధానం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక జెన్యూన్ పర్సన్, అలాగే ఒక ఆనెస్టీ పర్సన్, అది కూడా మన తెలుగు వాడు అవడంతో చాలా మంది అతనికి సపోర్ట్ చేస్తున్నారు. మెయిన్ గా గౌతమ్ కృష్ణ పీపుల్ మైండ్ సెట్ తో చూసి హౌస్ లోపల గ్రూప్ గేమ్ ఆడుతున్నారని బయట పెట్టి నిలదీసి వాళ్లతోనే పోట్లాడే విధానం చాలా బాగుంది. ఇది ఆడియన్స్ ని బాగా ఆకర్షించింది. గౌతమ్ కృష్ణ సీజన్ 7 లో కూడా ఇలాగే గేమ్స్ ఆడేవాడు. కాకపోతే అతని ఆటను చూసిన విధానం ఆడియన్స్ లో వేరే విధంగా ఉండే. ఎందుకంటే ఆడియన్స్ శివాజీ, ప్రశాంత్, యావర్ ఈ స్పై బ్యాచ్ ని చాలా ఇష్టపడేవారు. అందువలనే గౌతమ్ కృష్ణ ఆడే విధానాన్ని ఇంకో కోణంలో చూసి ఆడియన్స్ అంతగా అట్రాక్ట్ అవ్వలేదు. బట్ ఈ సీజన్ కి వస్తే గౌతమ్ కృష్ణని కంప్లీట్ గా ఒక ఇండివిజువల్ ప్లేయర్ గా ఆడియన్స్ చూడడం మొదలు పెట్టారు. ఒక కంప్లీట్ మెచ్యూర్ పర్సన్, ఒక మంచి హ్యాండ్సమ్ బాయ్ ఎలా ఉండాలో గౌతమ్ కృష్ణని చూసి మనం తెలుసుకోవచ్చు. చాలా మంది అమ్మాయిలు గౌతమ్ కృష్ణని విపరీతంగా ఇష్టపడడం మొదలు పెట్టారు. ఎందుకంటే కేవలం అతని ఆనెస్టీకి, మెచ్యూర్ బిహేవియర్ కి, అలాగే అతని మైండ్ సెట్ ని చూసి చాలా మంది అమ్మాయిలు అతని విపరీతంగా ఇష్టపడడం మొదలు పెట్టారు. గౌతమ్ కృష్ణ సెల్ఫ్ మోటివేషన్ లాస్ట్ సీజన్ లో కూడా ఉండే. బట్ కొంచెం ఎక్స్ట్రీమ్ కి వెళ్లడంతో అతను కొంచెం ట్రోల్ అయ్యాడు. కానీ ఈ సీజన్ లో అతని సెల్ఫ్ మోటివేషన్ అతనికి ఒక స్ట్రాంగ్ వెపన్ అయింది. అతని బౌన్స్ బ్యాక్ మిగతా అందరితో పోలిస్తే చాలా గట్టిగా ఉంటుందని అతను చూపించాడు. ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి, కానీ అవన్నీ పక్కన పెట్టి తాను ఎలా ఉండేవాడో సేమ్ అలాగే ఉండి ఒక విన్నింగ్ మెటీరియల్ అయ్యాడు. నాకు తెలిసి ఈ సీజన్ లో ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ టైటిల్ గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. అలాగే అతను ఈ కప్ గెలిచి తెలుగు బిగ్ బాస్ హిస్టరీలోనే మొట్టమొదట వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా వచ్చి కప్ గెలిచిన మొట్టమొదటి వ్యక్తిగా గౌతమ్ కృష్ణ చరిత్ర సృష్టిస్తాడని నేను అనుకుంటున్నాను. మెయిన్ గా లాంగ్వేజ్ బ్యారియర్, ఇది గౌతమ్ కృష్ణకు చాలా ప్లస్ అయింది. ఈ సీజన్ లో కొంతమంది తెలుగు బ్యాక్గ్రౌండ్ కాని వారు వచ్చారు. అలా వారిలో పృథ్వీ, ప్రేరణ, యష్మి, నిఖిల్ ఉన్నారు. వీరందరూ ఆడే విధానం, అంటే వీళ్ళు ఆడే గ్రూప్ గేమ్స్ కూడా ఆడియన్స్ కు అంతగా నచ్చలేదు. దాన్ని గౌతమ్ కృష్ణ పాజిటివ్ గా మార్చుకున్నాడు. గౌతమ్ కృష్ణ వాళ్ళందరూ ఆడే గ్రూప్ గేమ్ ని క్లియర్ కట్ గా ఆడియన్స్ కు చూపించి, అలాగే వారితోనే పోట్లాడి ఆడియన్స్ మనసులో ఒక మెట్టు ఎక్కిన వ్యక్తి గౌతమ్ కృష్ణ. ఎనీవే, ఒక బిగ్ బాస్ ఆడియన్ గా నాకు పర్సనల్ గా గౌతమ్ బౌన్స్ బ్యాక్ అయిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అలా నాతో పాటు యావత్ తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చడంతో గౌతమ్ కృష్ణ
ఇప్పుడు టైటిల్ గెలిచే స్టేజ్ వరకు వెళ్ళాడు. మనందరం మనసారా 100% గేమ్స్ ఆడే వ్యక్తికి, ఆనెస్టీగా ఉండే వ్యక్తికి, ఒక కంప్లీట్ మెచ్యూర్ పర్సన్ కి, మంచి క్యారెక్టర్ ఉన్న మన తెలుగుడైన గౌతమ్ కృష్ణకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.